హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసుకుందాం. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా పుదీనా, కొత్తిమీర, 3 మిర్చి, టమాటా ముక్కలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వాష్ చేసిన చికెన్ని దాంట్లో 2 స్పూన్స్ కారం, తగినంత ఉప్పు వేసుకొని మూడు స్పూన్ల పెరుగు, కొద్దిగా నిమ్మరసం, మసాలా, వెల్లుల్లి పేస్ట్, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ కొద్దిగా, బ్రౌన్ ఆనియన్స్ కొన్ని వేసి మిక్స్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఇంతలోపు ప్లేట్లో బిర్యానీ ఆకు, యాలకులు, మిరియాలు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు, లవంగాలు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 గ్లాసెస్ దగ్గర 1/2 kg బాస్మతి రైస్ తీసుకొని వాష్ చేసుకోవాలి. 2 times వాష్ చేసుకున్న తర్వాత రైస్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలోకి ఆయిల్ వేసి ముందుగా కలుపుకున్న చికెన్ వేసి ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో వాటర్ వేసుకొని ముందుగా తీసుకున్న స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, ఉప్పు తగినంత వేసుకోవాలి. స్టవ్ మీద పెట్టి అది వాటర్ బబుల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేయాలి. ఇప్పుడు చికెన్లో కొత్తిమీర, పుదీనా వేసి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు బాయిల్ అయిపోయిన వాటర్లోకి ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ 80% కుక్ అయిన తర్వాత వాటర్ మొత్తం స్టెయిన్ చేయాలి. స్టెయిన్ చేసిన రైస్ని లేయర్స్గా చికెన్ మీద వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర వేసి మూత పెట్టుకొని 10 minutes ఉడకనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడి సండే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.